నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి, అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ట్రీట్మెంట్ పేరు తలపొదిచిలి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి చేస్తామంటే పక్షవాతము, పార్కిన్సన్స్, నరాల బలహీనత, మైగ్రేన్ హెడేక్స్ ఇటువంటి పేషెంట్స్కి మనం ఈ తలపొదిచిలి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. బాడీలో ఉండేటటువంటి పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ థెరపీ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పేషెంట్కి పెరాలసిస్ 10 years బ్యాక్ వచ్చింది. ఈ పేషెంట్కి మనం తలపొదిచిలి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ మనం హెడ్ మసాజ్ అనేది చేసిన తర్వాత మెడికేటెడ్ పేస్ట్ని అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ హెడ్ మసాజ్ ఆయిల్ని తీసుకొని మనకి తలకి అప్లై చేస్తారు. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసిన తర్వాత మనము మెడికేటెడ్ పౌడర్స్తోని తయారు చేసినటువంటి ఒక పేస్ట్ అనేది తలకి అప్లై చేయడం జరుగుతుంది. ఈ పేస్ట్ అనేది మనకు తానిక్కాయ, కరక్కాయ, ఉసిరికాయ, బ్రాహ్మి ఇటువంటి మెడికల్ పౌడర్స్ని మనము ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి హెడ్ అంతా కూడా 1 సెంటీమీటరు థిక్నెస్ మందం ఉండేటట్టు మనం అప్లై చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనకి హెడ్లోని ఈ బ్రిగ్మా పాయింట్ ఇక్కడ మాత్రం ఖాళీ వదిలేసి మిగిలిన ప్లేస్ అంతా కూడా ఈ పేస్ట్ని అప్లై చేస్తారు. ఇప్పుడు ఈ పేస్ట్ అప్లికేషన్ అనేది పూర్తయింది. తరువాత మనం వేడి చేసినటువంటి అరిటాకుని తీసుకొని మనము ఈ హెడ్ మీద బ్యాండ్తోని మొత్తం టై చేసి మనము ఈ బ్రిగ్మా పాయింట్ ఏదైతే మనకి మాడు భాగం ఉంటుందో అక్కడ మాత్రం ఖాళీ అనేది వదలడం అనేది జరుగుతుంది. మెడికేటెడ్ పేస్ట్ని మనం అప్లై చేసిన తర్వాత వేడి చేసినటువంటి అరిటాకుని మనము ఈ తల మీద ప్యాక్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత మనము ఇక్కడ బ్రిగ్మా పాయింట్ మనం మాడు భాగం అంటాం కదా, అక్కడ మనం రంధ్రం చేసి వేడి చేసి అంటే గోరువెచ్చగా వేడి చేసినటువంటి మెడికేటెడ్ ఆయిల్ని మనము ఈ యొక్క మాడు భాగంలోని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం. ఇలా వేయటం వల్ల ఈ ఆయిల్ అనేది మనకి లోపలికి అబ్జార్ప్షన్ జరిగి నరాల సంబంధితమైనటువంటి సమస్యలు, తర్వాత పక్షవాతము, పార్కిన్సన్స్ అంటే ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఈ నరాల బలహీనత వల్ల వణుకు అనేది, షివరింగ్ అనేది వస్తూ ఉంటుంది. అటువంటి పేషెంట్స్కి అదే కాకుండా మనకి మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటాయి, తర్వాత నిద్ర పట్టకపోవటము, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేసినటువంటి 7 రోజుల్లోనే బాడీలోని స్టిఫ్నెస్ తగ్గటము, అదేవిధంగా ఈ వణుకుడు సమస్య అనేది తగ్గటము, గ్రిప్పింగ్ అనేది రావటము, ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మేము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ట్రీట్మెంట్కి ఎటువంటి వయసుతో ఎటువంటి సంబంధం లేదు. మనము చిన్న పిల్లల నుండి పెద్ద వయసు ఒక 80-90 వయసు ఉన్న వారు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. 7 రోజుల ట్రీట్మెంట్లోనే మనకి చాలా వరకు ఈ నరాల బలహీనత కంట్రోల్ అవ్వటము, వణుకుడు కంట్రోల్ అవ్వటము, అటువంటి చాలా మంచి ఫలితాలు అనేవి మేము చూస్తున్నాం.